హాయ్! దిస్ ఈజ్ వేద. మన ఎగ్జిస్టింగ్ ఒక క్లయింట్ అడిగారండి. మనకి ఒక ఫ్లాట్ తీసుకోవాలి ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఉండటానికి. బట్ ఇప్పుడైతే డిసైడ్ అవ్వలేదు. ఇంకా 2 ఇయర్స్ పడుతుందన్నప్పుడు, వాళ్ళు ఇదివరకు మనం చేసిన వీడియో చూసి అడిగారనమాట. డెక్ అండ్ టోన్ ఎలా ఉంటుందని. మళ్ళీ ఒక్కసారి వ్యూ అది అడిగారు. ఒకసారి ఎళ్లి మార్కెటింగ్ ఆఫీస్‌కెళ్ళి మళ్ళీ ఒక్కసారి అడిగి చెప్తానన్నాను. లక్కీగా మనం వెళ్ళిన వెంటనే మనకు తెలిసిందేంటంటే, జీ బ్లాక్ అండ్ డి బ్లాకు ఈ మంత్‌లోనే లాంచ్ అయిందంటండి. ఓపెన్ చేశారట. చేసిన వెంటనే నాకు దాంట్లో చాలా చాలా నచ్చింది ఏంటంటే, జీ బ్లాక్‌లోనేమో ఈస్ట్ ఫేసింగు 20-33ది అబోవ్ 10థ్ ఫ్లోర్ నుంచి బావుంటుందనిపించింది. అలాగే డి బ్లాక్‌లో వెస్ట్ ఫేసింగు 3 బెడ్‌రూమ్ 20-21దైతే చాలా బావుంది. అలాగే మళ్ళీ కొద్ది బడ్జెట్ చిన్నది అనుకుంటే కనుక వెస్ట్ ఫేసింగ్‌లో 3 బెడ్‌రూమ్, 2 బాత్ అనమాట. 1601 అది కూడా బావుంది. ఇది అక్టోబర్‌లో ఓపెన్ చేయటం వల్ల మనకి వ్యూ అయితే మంచి వ్యూవి అవైలబిలిటీ ఉన్నాయి. మీరొకసారి చెక్ చేసుకోండి. వాళ్ళతో పాటు మన సబ్‌స్క్రైబర్ కూడా ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని వీడియో చేద్దామని డిసైడ్ అయ్యి చేశామనమాట. ఇదే చెప్పాలనుకుంటున్నాను. అపర్ణ సన్‌స్టోన్ అయితే రెడీ టు మూవ్ అనేది 2028కి రెడీ అవుతుందట. అక్కడి నుంచి అపర్ణ సన్‌స్టోన్ నుంచి వచ్చేసాక మన వేద ఓఎసిస్ రెడీ అవుతోంది కదండీ! వేద ఓఎసిస్‌లో ఆఫీసు ఫాల్స్ సీలింగ్ నడుస్తదనమాట. అది చూడటానికెళ్ళాం. ఇవాళ వీకెండ్ అవ్వటం వల్ల రన్నింగ్ లేట్ అనమాట. దీంట్లో చెప్పాలనుకుందేంటంటే వేద ఓఎసిస్ ఆన్ బోర్డ్ డిసెంబర్ 2025లో వస్తుందండి. దానికి రిలేటెడ్ అంతా మీరు సోషల్ మీడియాలో వేద ఓయాసిస్ అనేది ఫాలో అయితే మీకు అప్డేట్ తెలుస్తుంది. ఇది మనం స్టే హోమ్స్ లాగా చేస్తామనమాట. లైక్ ఇంకొక రకంగా చెప్పాలంటే సర్వీస్ అపార్ట్మెంట్స్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.